రెయినీ సీజన్లో మనం 2 టైప్స్ ఆఫ్ పీపుల్ని చూడొచ్చు. ఒకరు కూల్గా ఐస్ క్రీమ్ తినేవాళ్ళు అండ్ సెకండ్ వన్ హాట్గా బజ్జీ పానీపూరి పకోడీలు తినేవాళ్ళు. మనం మాత్రం 2 తినే టైప్ అనమాట. సో పానీపూరి ఐస్ క్రీమ్ తినేద్దామని ఐస్ గెలాక్సీకి వచ్చేసా. వింటేనే కొంచెం డిఫరెంట్గా ఉంది కదా, టేస్ట్ చేస్తే ఎలా ఉంటుందో చూసేద్దాం. అసలు ఈ పానీపూరి ఐస్ క్రీమ్ ఏంట్రా బాబు అనుకుంటూ కొంచెం డౌట్ఫుల్గా ఆర్డర్ ఇచ్చాం. బట్ ఇక్కడ రివ్యూస్ చూసాక డెఫినెట్లీ ట్రై చేయాల్సిందే అనిపించింది. ఏవేవో కొన్ని చాక్లెట్ పౌడర్స్ వేసి మొత్తానికి పానీపూరి స్టఫ్ అయితే బ్రో ప్రిపేర్ చేసేసాడు. ఇక ఫైనల్ గా చాక్లెట్ సిరప్ వేసి కొంచెం టేస్ట్ చేయమని ఇచ్చాడు. చాలా బాగుంది అనిపించింది ఐస్ క్రీమ్ వరకు. బట్ పానీపూరిలో స్టఫ్ చేసి ఇస్తే ఎలా ఉంటుందో చూడాలి. పానీపూరిలో కామన్ డైలాగ్ భయ్యా థోడా ప్యాజ్ డాలు అంటాం. బట్ ఇక్కడికి వచ్చి భయ్యా థోడా చాక్లెట్ సిరప్ డాలు ప్లీజ్ అని అడగాలనుకుంటా. ఫైనల్ గా ఐస్ క్రీమ్ పానీపూరి మా టేబుల్ మీదకైతే వచ్చేసింది. ఈ ఐస్ క్రీమ్ పానీపూరి తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తాను. కోల్గేట్ యాడ్ లో చూపించినట్టు నా టీత్ అయితే జివ్వన్నాయి. బట్ టేస్ట్ మ్యాటర్కి వస్తే ఇట్స్ వెరీ యమ్మీ. ట్రై చేయొచ్చు. కొంచెం డిఫరెంట్ గా కూడా బాగుంది అనిపించింది. మనలా డిఫరెంట్ గా ట్రై చేసే ఫ్రెండ్స్ కూడా ఉండడం ఇంపార్టెంటే. హిట్ అయితే పర్లేదు ఫుడ్, బట్ ఫ్లాప్ అయితేనే ఆర్డర్ చేసిన దానికి న్యాయం చేయడానికి ఉంటారనమాట.